మహారాష్ట్రలో 2022 నుంచి జరిగిన మత కలహాలు రాష్ట్రంలో ఎక్కడా జరుగుండవు. ప్రస్తుతం రాష్ట్రం ఎలా తయారయ్యిందంటే హిందువులు, ముస్లింలు రెండుగా విడిపోయారు. దీంతో భారతీయ జనతా పార్టీ హిందుత్వ సెంటిమెంటు రంగరించి 2024 లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అయితే ఈ వారంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మత కలహాలు జరిగాయి. అదే ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఈ వారం విశ్వ హిందూ పరిషత్ లేదా విహెచ్పి, బజరంగ్ దళ్ రెండు కలిసి ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని ధ్వంసం చెయ్యాలని రోడ్డెక్కి పిలుపునిచ్చాయి. లేదంటే తాము కూడా కరసేవక్ లాంటి ఉద్యమాన్ని చేపడుతామని ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టింది. కాగా విహెచ్పి నిరసన కాస్త నాగ్పూర్లో హింసకు దారితీసింది. విహెచ్పి, బజరంగ్ దళ్ కు చెందిన సభ్యులు ఓ అడుగు ముందుకేసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దిష్టిబొమ్మను తగలబెట్టాయి. అయితే బజరంగ్ దళ్ మొఘల్ చక్రవర్తి దిష్టిబొమ్మను తగలబెట్టినప్పుడు దిష్టిబొమ్మకు చుట్టిన ఓ తెల్లటి వస్త్రంపై ముస్లింలకు చెందిన కొన్ని పవిత్రమైన సూక్తులు దానిపై రాసి ఉన్నాయి. వాటిని తగలబెట్టారని పెద్ద ఎత్తున పుకార్లు, షికార్లు చేశాయి. ఇది ముస్లింల సెంటిమెంటు దెబ్బతీసింది. అప్పటికి పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు పోలీసులు కూడా అలాంటిదేమీ లేదని సర్ది చెప్పడానికి ప్రయత్నించాయి. కాగా బీజేపీ విషయానికొస్తే హిందుత్వ సెంటిమెంట్ బలంగా కొనసాగేలా ప్రయత్నిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మద్దతుగా ఉంటుందని, వారిని ప్రసన్నం చేసుకుని వారి ఓట్లను దండుకోవాలని కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తోందని బీజేపీ భావిస్తోంది. అందుకే హిందుత్వ ఓటు బ్యాంకు గండిపడకుండా బీజేపీ తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అలాగే మహారాష్ట్రలో శివసేన నుంచి హిందుత్వ వారసత్వాన్ని తమ వైపు లాక్కోవాలని బీజేపీ గేమ్ ప్లాన్. మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీకి తామే అసలు సిసలైన వారసులమని శివసేన భావిస్తోంది. ఆ క్రెడిట్ కొట్టేయాలని బీజేపీ కూడా ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహారాష్ట్రలో కనుచూపు మేరలో కూడా ఎన్నికల్లేవు. స్థానిక సంస్థలకు తప్పించి అది కూడా ఈ ఏడాదిలో లేవు. కాగా ఎన్నికల్లో మహాయుతి పేరుతో కలిసి బీజేపీ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో అధికారం చేపట్టింది. ఇక ఫడ్నవీస్ ప్రభుత్వంపై తన పట్టు కొనసాగించాలనుకుంటున్నాడు. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సింది మహారాష్ట్రలో కూడా సంకీర్ణ ప్రభుత్వానికి ఫడ్నవీస్ నాయకత్వం వహిస్తున్నారు. రాష్ట్రంలో ఏదైనా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగితే అది ప్రధానంగా బీజేపీకి, ఫడ్నవీస్ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో అల్లర్ల కారణంగా బీజేపీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లేదా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్పూర్లో ఉంది. ప్రధానమంత్రి ఈ నెల 30న నాగ్పూర్కు రానున్నారు. ఇక ఔరంగజేబ్ విషయానికొస్తే దక్కన్ పీఠభూమిని కబళించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని చేజేతులారా బలహీనపరుచుకున్నాడు. చరిత్రలో ఔరంగజేబ్ వివాదాస్పద వ్యక్తిగా నిలిచాడు. ఇక మహారాష్ట్ర రాజకీయాల్లో ఔరంగజేబ్ ఏదో ఒక రూపంలో అక్కడ రాజకీయాలను శాసిస్తున్నాడు. కొన్ని దశాబ్దాల నుంచి ఔరంగజేబు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాడు. అయితే ఔరంగజేబ్ పేరును మార్చాలని శివసేన ఒక్కటిగా ఉన్నప్పుడు పెద్ద ఉద్యమం చేపట్టింది. ఔరంగాబాద్ను ఛత్రపతి సంభాజీనగర్గా మార్చాలని శివసేన పట్టుబట్టింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే 2022లో హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ కుల్దాబాద్కు పర్యటనకు వెళ్లి అక్కడ ఔరంగజేబ్ సమాధిపై పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించడం మరోమారు రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. అటు తర్వాత ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సంభాజీనగర్గా మార్చారు. తర్వాత 2023లో కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగాయి. అటు తర్వాత కొంతమంది ముస్లిం సమాజానికి చెందిన వారు సోషల్ మీడియాలో ఔరంగజేబ్ను కీర్తించడం మొదలెట్టారు. దీంతో మరోమారు మహారాష్ట్రలో మత కలహాలు జరిగాయి. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఫడ్నవీస్ మత కలహాలను సృష్టించిన వారిని ఔరంగజేబ్కే ఔలాద్ అని వ్యాఖ్యానించారు. అంటే ఔరంగజేబ్కు పుట్టిన పిల్లలని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. మరి ఈసారి మహారాష్ట్రలో మరోమారు మత కలహాలు ఎందుకు జరగాయంటే సీఎం ఫడ్నవీస్ కొత్త కథనం చెప్పుకొచ్చారు. విక్కీ కౌశల్ నటించిన సినిమా చావా అని ప్రస్తావించారు. ఛత్రపతి శివాజీ ఔరంగజేబ్తో తలబడ్డారు. అయితే యుద్ధరంగంలో ఔరంగజేబ్ మరాఠా కింగ్ను చిత్రహింసలు పెట్టి చంపేశాడు. దీంతో మరాఠాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు, ఔరంగజేబ్పై మండిపడుతుంటారు. అదే సమయంలో ముస్లిం మరాఠా యోధుడు శివాజీని చంపినందుకు ఔరంగజేబ్ను హీరోగా కొలుస్తుంటారు. అందుకే హిందువులు తరచూ ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటారు. మహారాష్ట్రలో ప్రజలు హిందూ ముస్లింలుగా విడిపోయారు. అది కాస్త రాజకీయ వివాదంగా మారిపోతోంది. మొత్తానికి చరిత్రలో ఔరంగజేబ్ వివాదాస్పద రాజుగా నిలిచిపోయాడు. అధికార దాహంతో తన తోడబుట్టిన వారిని కూడా చంపేశాడని చరిత్ర చెబుతోంది. ఇక ఔరంగజేబ్ సమాధి ఉన్న కుల్దాబాద్లో షేక్ నిస్సార్ అహ్మద్ కుటుంబం అనధికారికంగా గత 6 తరాలుగా
కేర్ టేకర్ గా వ్యవహరిస్తున్నారు. సమాధి కొత్తగా కట్టినట్టుందని ప్రశ్నిస్తే తమ సొంత డబ్బుతో పాటు ముస్లింలు ప్రార్థనల సమయంలో వాడే టోపీల నల్లి విక్రయించిన సొమ్ముతో సమాధిని ఆధునికీకరించామని వారు చెబుతున్నారు. అయితే ఔరంగజేబ్ మాత్రం తన సమాధిని మట్టితో కట్టాలని కోరేవాడంట. అక్కడే తులసి మొక్క నాటాలని, ఆకాశం వైపు చూసేలా ఛత్రపతి సంభాజీనగర్లో ఖననం చేయాలని కోరేవారంట. దీనిపై ముస్లింలు ఔరంగజేబ్ ఎంత సాదాసీదా వ్యక్తి అని ప్రశంసిస్తుంటారు. వాస్తవాలు ఎలా ఉన్నా ఔరంగజేబ్ పేరుతో ఇప్పటికీ ఒకరి గొంతులో ఒకరు కోసుకోవడం విచారకరం.